తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే గనక సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కూడా సీఎం అవుతా, ఒక్కొక్కళ్ళ తోలు తీస్తా అంటూ ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఆవిడ ఏమన్నారు ఏంటి తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి. విషయం ఏంటి అని చూస్తే కనుక, నేను కూడా ఖచ్చితంగా సీఎం అవుతాను, అప్పుడు ఏ ఒక్కరిని వదలను, 100 తోలు తీస్తానని చెప్పేసి, అంటే ఒక్కొక్కళ్ళు తోలు తీస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కుమార్తె కవిత. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని అక్రమాలను కూడా బయటకు తీస్తానని, తనకు అవకాశం వస్తుందని, అప్పుడు ఒక్కొక్కళ్ళ సంగతి చూస్తానని చెప్పారు. అధికారంలోకి రాగానే అవినీతిపై విచారణ చేస్తానన్నటువంటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నిస్తూ రేవంత్ అయితే అధికారంలోకి వచ్చారు, కానీ వాటిపై చర్యలేవంటూ కవిత ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ అవినీతిలో కాంగ్రెస్కు సంబంధం ఉందంటూ ఆవిడైతే వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ నేతల అవినీతి ఇంకా బయట పడలేదని, అప్పుడే ఎందుకు తొందర పెడుతున్నారు, ఇంకా నేనైతే బయట పెట్టలేదు, అప్పుడే మీరు ఎందుకు తొందరపడుతున్నారని కవిత ప్రశ్నించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నారు. తాను తప్పు చేస్తే క్షమాపణ అడుగుతానన్నారు. తాను తప్పు చెయ్యకుండానే తాను ఏ తప్పు చేయలేదంటూ కవిత వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ను కూడా తను టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. తాను గాంధీలాగా కేసీఆర్ లాగా మంచిదాన్ని కాదంటూ స్పష్టం చేశారు. తనని ఒకటి కొడితే 2 దెబ్బలు కొట్టేదాన్ని చెప్పుకొచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన దానికి తనకు సంబంధం లేదంటూ ఆవిడైతే మొత్తానికి చెప్పేశారు. ఇక తనపై ఆరోపణలు చేస్తున్న వారికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే నేను చేసిన ఆరోపణలకు జవాబు చెప్పండి, అంతేగాని నా మీద ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి లాభం కూడా పొందలేదు. మీరు చేసిన అక్రమాలను నాపై రుద్దొద్దు, నాకు ఎవ్వరితోనూ ఎలాంటి అండర్స్టాండింగ్ లేదంటూ కవిత పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు టీ న్యూస్కు కవిత నోటీసులు. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామానికి కవిత తెరలేపింది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అలాగే తెలంగాణ న్యూస్ అంటే టీ న్యూస్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీస్ అయితే పంపించారు. ఈ నోటీసులో కూడా పలు అంశాలను ఆవిడ ప్రస్తావించారు. ఏంటి అంటే, తనపై తన భర్తపై ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేశారంటూ నోటీసులు పేర్కొన్నారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనపై ఆరోపణలు చేస్తున్న వారి వెనక ఎవరున్నారో తనకు తెలుసని, ఆ గుంటనక్క ఎవరో బయటికి రావాలన్నారు. ఆ అవినీతిని నాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమల భూమిని నివాస భూమిగా మార్చారని తెలిపారు. దానికి ఆజ్యం పోసింది కూడా బీఆర్ఎస్ వాళ్ళని కవిత ఆరోపించారు. కాగా తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనం బాట చేపట్టినట్లు కవిత అయితే ప్రకటించారు. ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా నేను కూడా సీఎం అవుతాను, అప్పుడు ఎవరిని వదిలిపెట్టను, ఒక్కొక్కరు తోలు తీస్తానంటూ కవిత అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. దీనిపై ప్రస్తుతం మీ అభిప్రాయం ఏంటని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.